ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. ప్రభు నందు నిద్రించిన ప్రియులు పెద్దలు అపోస్టల్ బల్ల ఎబెనేజర్ అయ్యగారి సంవత్సరకు వచ్చిన దైవజనులందరికీ, విశ్వాసులైన మీ అందరికీ, కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. నా పేరు డేవిడ్ పాల్. రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారి పర్సన్ రైటర్, ప్రేమధార రేడియో టీవీ ప్రోగ్రామ్స్. అయ్యగారితో నా పరిచయము దాదాపు 40 సంవత్సరాలు. అయ్యగారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే కనీసం 4 గంటల టైం కావాలి. 4 గంటల సారాంశం చెప్పాలంటే కనీసం 40 నిమిషాలు కావాలి. 40 నిమిషాల సారాంశాన్ని కరెక్ట్గా 4-5 నిమిషాలు నేను తప్పకుండా ముగిస్తాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మొదటి ఆదామునకు బాల్యం లేదు, కడపటి ఆదాము యేసు ప్రభు వృద్ధాప్యము లేదు. కానీ 2 అయ్యగారికి ఉన్నాయి. ఆదాము పుట్టలే చేయబడ్డాడు కనుక మొదటి ఆదామునకు బాల్యం లేదు, కడపటి ఆదాము యేసు ప్రభువునకు వృద్ధాప్యము లేదు. కానీ 2 అయ్యగారికి దేవుడిచ్చాడు. మరణం భౌతికంగా దుఃఖం, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం. మరణం ఈ లోకానికి ముగింపు, నిత్యత్వానికి అది కొనసాగింపు. అయ్యగారులు నా మొట్టమొదటి లక్షణం ప్రేమ గలవారు. కనబడే తన సహోదరుని ప్రేమించలేని వారు కనబడని దేవుని ప్రేమించలేడు. ఇది అయ్యగారి ఆధ్యాత్మిక జీవితానికి పునాది. 2వది ప్రార్థనాపరులు. దినమును ప్రార్థనతో ప్రారంభిస్తారు, ఆ దినాన్ని ప్రార్థనతోనే ముగిస్తారు. ప్రార్థన అంటే 3 అక్షరాలే, కానీ ముల్లోకాలు స్తంభించిపోవలసిందే. 3వది సంగీత ప్రియులు. బట్టి పట్టలేని వేదాంతం మన వంట బట్టిస్తుంది సంగీతం. తెలుగు నుడికారం సొంపు సంగీతానికి ఇంపు చేకూరుస్తుంది. నెక్స్ట్, వాక్యం పఠించడం మాత్రం కాదు, పాటించేవారు. క్రైస్తవుడు వాక్యం పఠిస్తారు మంచిదే, కానీ పాటించడం అంతకంటే మంచిది. అయ్యగారు ఏది చెప్తారో చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. వారి ప్రసంగాల్లో సంపూర్ణ సువార్త ఎప్పుడు ప్రతిధ్వనిస్తుంది. సంపూర్ణ సువార్త అంటే యేసు పాపుల రక్షకుడు, రోగులను స్వస్థపరుస్తాడు, పరిశుద్ధాత్మాభిషేకం ఇస్తాడు, రారాజుగా తిరిగి వస్తాడు. ఇది అయ్యగారి ప్రసంగ సారాంశం. నెక్స్ట్, క్షమించే స్వభావం. గంధము చెట్టు నరికే గుడ్డలికి సువాసన ఇస్తుంది. అలాగే అయ్యగారు ప్రేమించిన వారు కాదు, ద్వేషించిన వారు ప్రేమించేవారు. అయ్యగారు మంచి వక్త మాత్రమే కాదు, దేవుని ప్రవక్త. నా విషయంలో ఎన్నో ప్రవచనాలు చెప్పారు, అవి నెరవేరాయి, నెరవేరుతున్నాయి. నా పిల్లలు 3 ఫస్ట్ క్లాస్, వారి నెరవేర్పు కొరకు చెప్తున్నా. పెద్దమ్మాయి బీటెక్ టాపర్, 2వ అమ్మాయి ఎంఎస్సి టాపర్, 3వ అమ్మాయి సిఏ, బాబు బీటెక్, 1 ఇంటర్, 1 10th. అయ్యగారు చెప్పిన ప్రవచనం నాకు నెరవేరింది, నెరవేరబోతుంది. నెక్స్ట్, దేవుని యందు అచంచలం విశ్వాసము గలవారు. విశ్వమంతా దేవుడు ఉన్నాడు, కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. నెక్స్ట్, ధైర్యవంతుడు. నీతిమంతుడు సింహంవలే ధైర్యంగా ఉండును అని బైబిల్లో చెప్పినట్లుగా అయ్యగారు దేనికి భయపడరు. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలె. ఈ వాక్య అయ్యగారికి సరిపోతుంది. నెక్స్ట్, చక్కని దైవ సందేశకులు. వారి ప్రసంగాలు పండితులకు మాత్రం కాదు, పామలు కూడా సులువుగా అర్థమవుతాయి. విద్యార్థి వలె ప్రభు సంఘంలో నేర్చుకుంటారు, ఉపాధ్యాయుని వలె ప్రజల ముందు బోధిస్తారు. నెక్స్ట్, అందరి కొరకు విజ్ఞాపన చేస్తారు. ఇది సంపూర్ణ భక్తులని రహస్యం. చాలామంది మా సంఘానికి వస్తేనే బ్రదర్ లేకుండా అదర్ అనుకుంటారు, కానీ అయ్యగారు అందరి కొరకు ప్రార్థించేవారు. నెక్స్ట్, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, అవస్థలో ఉన్న ఆదుకోవడం అయ్యగారులో ఉన్న మరో సులక్షణం. ఏ దైవ చెప్పినా సరే వాళ్ళ అవసరం తీరుస్తాడు, వారి ఆకలి తీరుస్తాడు. తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తారు. కన్నీరు అనుభవాలు మాత్రం కాదు, పన్నీరు అనుభవాలు అయ్యగారికి బాగా తెలుసు. చివరిది, భూలోకంలో ఉండగానే పరలోక రాజ్యాన్ని అనుభవించిన భక్తులు. ఇది ఎలా సాధ్యం? రోమాపత్రిక 14:17, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే పరలోకం. ఎవరైనా భూలోకంలో పరిశుద్ధాత్మ ముద్రించబడ్డారు అంటే పరలోక రాజ్యాన్ని అనుభవించినారని అర్థం. అందులో అయ్యగారు నిష్ణాతులు. మరి కుటుంబీకుల కోరిక మేరకు కొన్ని కవితలు రాశాను, చదివి వినిపిస్తాను. అయ్యగారే అంత మంచివారైతే వారు నమ్ముకున్న యేసు ప్రభు ఇంకెంత మంచివారు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మొదటిసారి వచ్చారు శిశువుగా,
రెండోసారి రాబోతున్నాడు రాజులకు రాజుగా. అయ్యగారు పరదేశంలో ఉన్నారని ప్రభు వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం. మనమందరం కూడా మన పరీక్షించుకొని పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రయాణానికి గంట ముందు అయ్యగారి గురించిన కొన్ని విషయాలు నా కంటబడి పేపర్ మీద రాసేంత వరకు నా వెంటబడ్డాయి. వెంటనే కలం పట్టి మనసు పెట్టి కొన్ని కవితాఖండాలు రచించాను, చిత్తగించండి. ఎబ్రేజర్ అయ్యగారి వంశం బల్ల, మనందరం అనుసరించాలి ఆదివారం, ప్రభు శరీరం రక్తమనే బల్ల, యేసు రక్తంతో పాపము చెల్ల, పాపి స్వభావము నల్ల, పరిశుద్ధుని సుగుణము తెల్ల, అపవాది పొడుస్తాడు కుల్ల, యేసయ్య మనతో ఉంటే తొలగును భయమెల్ల, యేసు నాకు ప్రేమైన వారు లోకములున్న వారికెల్లా, యేసు క్రీస్తును దేవుడిగా అంగీకరించాలి భూ ప్రజలెల్లా, వాక్యం ధ్యానించు తొలగును కలవరమెల్లా, అంతవరకు యేసు క్రీస్తువును జీవించిన వారిదే పరలోక రాజ్య స్వాస్థ్యమెల్లా. ఆధ్యాత్మిక క్రమశిక్షణ విషయంలో మాట కాస్త కటువు, కానీ వారి మనసు ఎంతో మృదువు. గదిలో ప్రార్థనా జీవితం, మదిలో దేవుని వాక్య ధ్యానం, వీధిలో మంచి సాక్ష్యం, ఇదే అయ్యగారి అనుదిన జీవిత విధానం. మనిషిలో దీనత్వం, మనసులో దైవత్వం కలబోసిన తత్వం అయ్యగారి వ్యక్తిత్వం. మల్లెలాంటి మనసు, మంచులాంటి హృదయం అయ్యగారికి దేవుడిచ్చిన వరం. చిరుమంద హాసం, సునిశ్చిత హాస్యం వారి స్వభావం. కులమతాలకు, సంఘ సిద్ధాంత రాద్ధాంతాలకు, కక్షా కార్పణ్యాలకు అతీతం వారి వ్యక్తిత్వం. చెక్కు చెదర ఉక్కు సంకల్పం వారి మనోబలం. మాటలో స్పష్టత, మనసులో సచ్చీలత, నిజ జీవితంలో యథార్థత, దేవుని పనిలో నిబద్ధత, రహస్య జీవితంలో యేసు రక్తంలోని పరిశుద్ధత, సహవాసంలో అన్యోన్యత, దేవునికి ఇచ్చే విషయంలో విశ్వసనీయత, పేదల విషయంలో దయార్థత, సువార్త ప్రకటన విషయంలో బాధ్యత. ఇదే ఎబ్రేజర్ అయ్యగారి యథార్థ జీవిత కథ. మనందరి కనబడుతుంది అయ్యగారు చేసిన మంచి పని. వీరు యేసయ్య సువార్త వాణి, చేయలేదు ఎప్పుడు ఇతరులకు హాని, పంచారు అందరికీ యేసు ప్రేమని, యేసును అంగీకరించని ఎడల నిత్య నరకాగ్ని పట్టును నీ పని, పరమందు దేవుని ఆరాధించడమే పరిశుద్ధులందరి పని. సోదరా సోదరి ఆలోచించుకో, నీ జీవితం స్వల్పమని, గమనించుకో యేసు రాకడ సమీపమని, ఆలోచించుకొని సిద్ధపడు నిత్యత్వంలో ఎక్కడుంటావో నని. ఎబినేజర్ అయ్య గారి మాట బంగారం, మనస్సు మందారం, వారి నవ్వు సింగారం. అయ్యగారిని అనుసరిస్తే మన ఆద్య జీవితమే ఆద్య అలంకారం. అయ్యగారి మాట మరుమల్లి, మనస్సు జాబిల్లి, ప్రార్థించేవారు మోకరిల్లి, సంఘం సువార్తను ప్రకటించాలి వీధి వీధికెళ్ళి, రక్షించబడిన వారందరూ సాక్ష్యం ఇవ్వాలి ఇంటింటికి వెళ్ళి, మన ప్రవర్తన సరిచేసుకోవాలి వాక్యమని అద్దం దగ్గరికి వెళ్ళి, ఈ లోకాన్ని పాపాన్ని జయించాలంటే ప్రార్థించాలి యేసు సన్నిధిలో మోకరిల్లి. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు, అందుచేత మనందరం యేసు రక్తములో శుద్ధి పొందాలి మళ్ళీ మళ్ళీ. అయ్యగారి ధరి అద్దరి, ఆధ్యాత్మిక సిరి యేసు కల్వరి, మనందరి పాపాలు క్షమించుటకు యేసయ్య ఎక్కారు కల్వరిగిరి. విశ్వాసులు ప్రార్థించాలి ఒక చోట చేరి, భక్తులు మోగించాలి సువార్త విజయ బేరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, పరిశుద్ధాత్మ నా సహకారి అంటూ అయ్యగారు చేరారు పరమపురి. అంతవరకు సహించి లోకాన్ని జయిస్తే పరలోకం తప్పనిసరి, వెనుదిరిగితే నరకానికే సరాసరి. సోదరా సోదరి ఏది నీ గురి, ఆలోచించి నిర్ణయించుకో ఇప్పుడే మరి. చివరిది ఓన్లీ హాఫ్ మినిట్. దేవుని వాక్యం ఆధ్యాత్మిక తేనె పట్టు, విశ్వాసంతో యేసుని మొరపెట్టు, సువార్త కొరకై పరుగు పెట్టు, నీ ధనం దేవుని పనిలో ఖర్చు పెట్టు, వాక్య ధ్యానం నీ భయం పోగొట్టు, యేసు రక్తం పాపాన్ని తుడిచిపెట్టు, మంచి పనులు యేసు కొరకు చేపట్టు, ప్రార్థనతో నీ జీవితానికి ఆధ్యాత్మికంగా పదును పెట్టు, ఉపవాస ప్రార్థన అపవాదిని వెళ్ళగొట్టు, ఆత్మ ఖడ్గం చేతపట్టు, యేసు క్రీస్తునికే జైకొట్టు, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు జతకట్టు, అప్పుడే నీకు నాకు పరలోకం సొంతమైనట్టు. ఈలాగున మనందరం చేసినప్పుడు అపోస్టల్ బల్లా ఎబ్నేజర్ అయ్య గారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్టు. కనుక ప్రియులారైపోయింది. ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఒక్క మాట. అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ బుష్ గారు ఉన్నప్పుడు గొప్ప విందు చేశాడంట. ఆ విందులో డాక్టర్ బిల్లీ గ్రేమ్ గారు స్పీకర్. విందు అయిపోయిన తర్వాత జార్జ్ బుష్ గారు చూసి బిల్లీ గ్రామ్ గారు, బ్రదర్ మీరు రక్షించబడ్డారా అని అడిగాడంట. జార్జ్ బుష్ గారికి మతిపోయింది. ప్రపంచంలో పెద్ద దేశం నేను అధ్యక్షుడిగా అనుకున్నాడు కావచ్చు, యేసు రక్తములో శుద్ధి పొందాను నిశ్చయిత లేకుంటే అమెరికా అధ్యక్షుడు నరకానికి పోతాడు, భారతదేశ రాష్ట్రపతి అయిన తెలంగాణ పేదవాడు నరకానికి పోతాడు.
నరకానికి వెళ్ళకుండా మార్గం ఉంది యేసుని అంగీకరిస్తే. ఇక నరకంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే మార్గమే లేదు. డెవిల్ ఈజ్ మైటీ, జీసస్ ఈజ్ ఆల్ మైటీ. ఇది కంప్యూటర్ యుగం నిజమే, కానీ కంపు కొట్టే యుగం. కనుక ప్రియులారా, అంతవరకు సహిద్దాం, ఈ ప్రపంచాన్ని జయిద్దాం. కాలాంతమంది మన వంతులో యేసయ్య చెంత నిలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.